హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధవ్ మహేష్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము శ్రీశైలం పోతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. కిందికి వెళ్ళేసరికి మా అమ్మ ఆల్రెడీ కార్కి పూజ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇంకెక్కడికైనా టెంపుల్కి వెళ్ళే ముందు ఫస్ట్ కార్కి పూజ చేస్తాం అనమాట. మేము ఎవరైనా చేస్తారు నార్మల్గా. పూజ చేసి ఇంకా నా టైర్ల దగ్గర నిమ్మకాయలు పెడతాం. ఇంకా ఆ టైంకి ఇంకెవరు కూడా లేవలే, రోడ్ మొత్తం ఖాళీ ఉంది. మా అమ్మ ఒక్కతే లేచి ఇంటి ముంగడ ముగ్గు అవన్నీ వేసింది. మా అక్క కూడా వీడియో తీసింది అనమాట. ఆమె యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ లాగా పెట్టుకుందామని, కానీ సగంకే ఆపేసింది. కొంచెం సేపు తీసింది, ఇంకా దాని తర్వాత బ్లాగ్ తీయలేదు. మమ్మీ ఇట్లా చేసినట్లే ఇక నేను అక్క లొల్లి పెట్టుకుంటున్నాను, నా ఫోన్లో తీస్తున్నాను, జరుగు నీ ఫోన్ది అని చెప్పి. ఇంకా మమ్మీ ఏమంటారు నిమ్మకాయలు తీసి 4 టైర్ల దగ్గర ఒక్కొక్కటి పెట్టిందనమాట. ఇంకా అక్క వచ్చేసి చిన్నోడిని, బావని, డాడీని, చిన్నోడిని అందరినీ చూపిస్తుంది అనమాట. ఇంకా నిమ్మకాయలు అన్ని టైర్ల దగ్గర పెట్టినాక కుంకుమ పసుపు వేసి కార్కి కొబ్బరికాయ కొడుతుంది. కొబ్బరికాయ ఎడగొట్టాలని అడిగింది మమ్మీ. నేను చూసి అద్దంకి కొట్టాను. ఇంకా నవ్వి తాడికి కొబ్బరికాయ కొట్టినాక నేను మా చిన్న దగ్గర పోయి హాయ్ చెప్పుకన్నా అంటే హాయ్ చెప్పిండు. మా అక్క చూసి మా దానికైతే చెప్పడానికి రాదు కానీ ఇప్పుడు చెప్తున్నానే అన్నది మా అక్క. ఇంకా దాని తర్వాత మా అక్క అయితే చిన్నని చూపిస్తుంది, నేను బావని చూపిస్తాను అనమాట. బావ సెట్కి మొత్తం చెల్లు వేసిండు చిన్నోడు. ఇంకా అక్క చిన్నని చూపించి చిన్నోడు వాళ్ళ మమ్మీ అని చెప్పి చెప్తుంది. ఇంకా కార్లో ఎక్కినాం అందరం. నేను కూడా కూర్చున్నాను అనమాట, వీడియో మంచిగా వస్తుంది తీయడానికి అని చెప్పి. శ్రీశైలం మల్లికార్జున స్వామికి జై, విశ్వమహారాజ్కి జై. ఇంకా మా గల్లీ దగ్గర ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఫస్ట్ ఎల్లమ్మ దగ్గర దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం అనమాట. ఇంక ఎల్లమ్మ గుడి దగ్గర ఆపి కారు డాడీ మొక్కినాక స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కొంచెం దూరం పోయినాక సాయన్న అనేసి ఉంటాడు అనమాట. డాడీ ఎప్పుడు బయటికి వెళ్ళగానే అన్ననే డ్రైవ్ చేస్తాడు. ఇంకా ఎక్కువ లాంగ్ కాబట్టి డాడీ అంతసేపు డ్రైవ్ చేయలేడు, డాడీకి కాలు నొప్పి ఉందనమాట. ఇంకా ఎక్కువసేపు డ్రైవ్ చేయలేడని చెప్పి సాయనం తీసుకెళ్దామని అనేసి ఫిక్స్ అయ్యి సాయనం తీసుకెళ్తున్నాం అనమాట ఏమంట. ఇంకా డాడీ చిన్నని ఎత్తుకొని ముంగట కూర్చుండు. ఈ సాయనం ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మేము. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి హైవే ఎక్కేసినాం అనమాట. హైవే నుంచి అయితే జల్ది వెళ్ళొచ్చు అని చెప్పి హైవే ఎక్కినాం. ఇంకా మార్నింగ్ కావడంతో మొత్తం స్నో పడుతున్నట్టు, అంటే స్నో కాదు కానీ మంచు మొత్తం ఇట్లా కమ్మేసింది. మనం ముంగట రోడ్డు చాలా దూరం పోయేదాకా రోడ్డు ఉందని కూడా తెలియదు. దూరం నుంచి చూస్తే మొత్తం స్నో లాగానే కనిపిస్తుంది ఆడ. ఇంకా కొంచెం దూరం పోయినాక మాకైతే గండి మైసమ్మ టెంపుల్ కనిపించింది. అంటే దూరం నుంచే తీసిన అనమాట వీడియో, అంతా క్లారిటీ లేదు. ఇంకా వెళ్దాం అనుకున్నా కానీ వచ్చేటప్పుడు వెళ్దాం అనేసి అదా మనకి 11 o'clockకి శ్రీశైలంలో స్పర్శ దర్శనం అనేసి ఉంటుంది అనమాట. ఇంకా ఆడ స్పర్శ దర్శనం లెవెల్కే ఉంటుంది, జల్ది వెళ్ళాలని స్టార్ట్ అయినాం. ఇంకా గండి మైసమ్మ టెంపుల్ వచ్చేటప్పుడు దర్శనం చేసుకోవచ్చు అనేసి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా కార్లో అయితే సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. అంటే సాంగ్స్ పెడతలే కాపీరైట్స్ పడతాయని. ఇంకా మా చిన్నోడు వండుకుండు, ఇంకొక చిన్నోడు కూడా వండుకుండు. చాలాసేపు ఆడిండు ఆయన కూడా. వెళ్తుంటే నేచర్ కూడా మంచిగా అనిపించింది అనమాట. ట్రావెలింగ్ కదా, మా చిన్నోడు ఎప్పుడు బయటికి వెళ్ళినా ట్రావెలింగ్లో వండుకొనే ఉంటాడు ఆయన చాలా మట్టుకు. ఇంకా కొంచెం దూరం పోయినాక హిజ్రాస్ అనమాట. రోడ్ల మీద ఆపి పైసలు అడుగుతారు. అంటే నేను వీడియో ముందు నుండి తీయలేను అనమాట. వాళ్ళు సడన్గా వచ్చేసరికి ఇంకా అంత వీడియో జర్నీ తీయలేం కదా, అట్లా హాఫ్ తీసిన. ఆడ రోడ్ మధ్యలో కనిపిస్తారు మనకి, అక్కడ ఆపి తీస్తారు. ఇంకా ముంగట రాగానే ఇంకొక అన్న కూడా ఆపి ఇట్లా పోతుండే. అక్కడ చూసి నీకు కూడా ఏమైనా కావాలా అన్న అని అడుగుతుంది. అందుకని డాడీ చూసి నవ్వుతుండు. 5:30కి స్టార్ట్ అయితే ఇంకా 8 అవుతుంది అనుకుంటా అప్పటికి టైం వచ్చేసి, నాకు తెలిసి అంత క్లారిటీగా గుర్తులేదు. అంటే టైం చూసుకోలేము అనమాట. జర్నీలో ఎప్పుడు టైం చూసుకోవద్దు కూడా, ఈజీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా దాని తర్వాత డిండి డ్యామ్ అనమాట. ఇది డిండి డ్యామ్ దగ్గరికి వచ్చినాం. డాడీ డిండి అనేసి వరుతుండే ఆడ కార్లా.
చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా దర్శనంకి లేట్ అవుతుందని చెప్పి ఇంకా వెళ్ళిపోయినాం అట్లనే. మంచిగా అనిపిస్తుంది డ్యామ్ చూస్తే. ఆడ నార్మల్ ఇట్లా వాటర్ వదులుతారు కదా, ఆడ మంచిగా అనిపించింది. ఇంకా మీకు అనిపిస్తుంది ముందు చూడండి. మాకు ఎప్పుడు ఇట్లా వాటర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అవి ఆడ మనకి ఇంత వాటర్ పోతుంది, వాటర్ ఫాల్స్ లాగానే అనిపించింది. మంచిగా ఉండేది స్పాట్ అయితే. ఫొటోస్ తీసుకోవడం కూడా మంచిగా అనిపిస్తుంది కానీ ఇంకా మేము ఆగలేమన్నమాట, ఇంకా లేట్ అవుతుందని చెప్పి. ఇంకా శ్రీశైలం దగ్గరలోకి అయితే వచ్చేసినాం, అంటే దగ్గరికి వచ్చినాం, ఇంకా రీచ్ కాలేగానే. ఇంకా ఆడ మల్లన్న సాంగ్స్ పెట్టుకొని వింటున్నాం అనమాట. అక్క చూసి మల్లన్న గెటప్ ఒక ఆయనకి వేస్తే చాలా సెట్ అవుతుంది, ఎవరు వేసినా కానీ అంత సెట్ కాదని మల్లన్న శ్యామ్ అనే ఆయన మంచిగా అనిపిస్తుంది. ఆయన ముస్లిం కానీ ఆయన మల్లన్న గెటప్ వేస్తే మస్తు ఉంటుంది. అక్క చూసి ఆయన ఒక్కసారైనా కలవాలి అనేసి అంటే డాడీ చూసి కనుక్కో ఏడుంటాడో నేను కల్పిస్తాను అనేసి డాడీ అన్నాడు. ఇంకా చూసుకుంటే మనకి నేచర్ ఎంత బాగుందో అక్కడ కనిపిస్తుంది మనకి. క్లౌడ్స్ అంతా మొత్తం మబ్బు కట్టిపోయింది. ఇంకా కొంచెం దూరం పోయినాక మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనమాట. 5:30కి స్టార్ట్ అయినాం కదా, 5:30కి స్టార్ట్ కానీ మేము 4కి లేచి రెడీ అయినాం అనమాట. ఇంకా నార్మల్ టిఫిన్ చేద్దామని చెప్పి అక్కడ టిఫిన్ ట్రక్ ఉన్నాయి, రోడ్ మీద ఉంటాయి కదా మనకు చాలా, అట్లా ఒక ట్రక్ ఉంటే ఆడ ఆగినాం. ఇంకా ఆడ అక్క ఇట్లా అందరం దిగి టిఫిన్ చేద్దామని చెప్పి ఒక్కొక్కరం దిగుతున్నాం అనమాట. అసలు ఫస్ట్ మేము టిఫిన్ చేద్దాం అనుకోలేదు, నార్మల్ చాయ్ తాగుదాం, హెడేక్ ఉంటుంది చాయ్ తాగకపోతే అని చెప్పి చాయ్ తాగుదాం అనుకున్నాం. ఇంకా మళ్ళీ తర్వాతకి టిఫిన్ చేసి అయిపోతాగా మళ్ళీ తినడానికి ఎంత లేట్ అవుతుందో తెలియదు అని చెప్పి దిగినాం. ఇంకా అక్కడ చూపిస్తాను అనమాట, లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. కానీ రెస్టారెంట్ కాదు అది, పక్కన చిన్న దాని దగ్గర తింటున్నాం అనమాట. ఇంకా అక్క చూసి ఆ చిన్నోడిని పైన కూర్చోబెట్టింది అనమాట. చిన్నోడు ఊకే కింద దిగి ఆడిపోతే ఇడిగిపోతా అని అంటుందని చెప్పి పైన కూర్చోబెట్టేసింది అక్క. ఇంకా చిన్నోడు ఉన్నాడని చెప్పి పాప పాప అంటేనే డాడీ ఎత్తుకుంటాడు అనమాట చిన్నోని. ఇంకా చిన్నోని తీసుకొచ్చి చిన్నోడి దగ్గర పెట్టిండు, జెస్సెప్ ఎత్తుకొని ముద్దు పెట్టినాడు. ముద్దు పెట్టినాక డాడీ తీసుకుండు. ఇక దాని తర్వాత అక్క ఓడిచ్చింది అనమాట, ఒడిస్తే పడేసింది కింద. తినమని చెప్పి కొంచెం ఓడిచ్చింది అక్క. ఇంకా టిఫిన్ ఇట్లా చేసినాక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు ఇంకా ఈడ ఎంట్రీ అనమాట ఫారెస్ట్ ఏరియాకి. ఈడ చెక్ పోస్ట్ ఇట్లా పెట్టారు. ఇంక ఇక్కడ మార్నింగ్ 6 దాటినాక రానివ్వడం కానీ పంపించడం కానీ స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 5:30, 6 వరకు ఇంకా స్టాప్ చేసేస్తారు అనమాట. ఎవరిని అటు పోనీయరు ఇటు రానియరు. మధ్యలో ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు పోవడానికి, కానీ ఇంకా ఎవరిని మిగతా వాళ్ళు ఎవరిని పంపించరు అనమాట. ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడే చీకటి అవుతుంది కాబట్టి వైల్డ్ యానిమల్స్ అన్నీ తిరుగుతాయి నైట్ టైమే. ఇంకా దానివల్ల మనకేమైనా కావచ్చు, లేకపోతే మనం వెహికల్స్ తీసుకుపోతున్నాం కాబట్టి దాని వెహికల్స్ వల్ల వాటికి ఏమైనా కావచ్చు అని చెప్పి పంపారనమాట. ఇంకా మనమైతే ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇంకా మనం ఎంటర్ అయినాక మనకి చుట్టుపక్కల ఇట్లా సేఫ్టీ ప్రికాషన్స్ కోసం మనకి అక్కడ ఇక్కడ ఇట్లా కట్టి ఉంటాయి అన్నమాట, ఇల్లులాగా. అంటే సేఫ్టీ పర్పస్ అనమాట. ఎవరైనా మధ్యలో ఆగిపోయినా కానీ, లేకపోతే నైట్ టైమ్స్ ఏమైనా వైల్డ్ యానిమల్స్ ఇట్లా బయటికి వచ్చినా కానీ వాటి సేఫ్టీ కోసం మన సేఫ్టీ కోసం చూసుకోనికి అనేసి ఇట్లా కట్టి ఉంటాయి అన్నమాట ఆడ. ఇంక ఇక్కడ నుంచి తెలుస్తుంది అనమాట ఎవరైనా ఉన్నారా మధ్యలో ఆగిపోయి ఇట్లా మళ్ళీ క్లోజ్ చేసేసారు అన్నమాట చెక్ పోస్ట్. 6 దాటితే ఇంకా మధ్యలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళ కోసం అనేసి ప్రికాషన్స్ తీసుకుంటారు, లేకపోతే వెహికల్స్కి ఏమైనా అయినా ఇట్లా చూసుకోవడానికి అనేసి ఇట్లా కట్టి ఉంటాయి అన్నమాట. ఇంకా మేమైతే ఫారెస్ట్ ఏరియాలో మొత్తం నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట, సాంగ్స్తో అవన్నీ పెట్టుకొని. ఇంకా మనకి ఇక్కడ బయట దొరికే డెకరేషన్స్ ప్లాంట్స్ కూడా అక్కడ మొత్తం ఎంత ఉన్నాయంటే ఎవరో నాటినట్టే ఉన్నాయి మొత్తము. అటు 2 సైడ్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. మొత్తం అవన్నీ చెట్లు నిండిపోయినాయి అనమాట. అవితో నేను మమ్మీ అవే మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట, చెట్లు ఎవరో పెట్టినట్టే ఉన్నాయి ఈడ అనేసి. మా చిన్నోడు ఊరికే వెనకాల తిరిగి మావి అది ఇది అనుకుంటా ఆడుకుంటూ ఉంటాం. మా చిన్నతోనే సగం టైంపాస్ అయిపోయింది ఆడ. మనం డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఒకటే గేట్ ఓపెన్ చేసినప్పుడు అయితే మేము పోయినప్పుడు ఇంకా ఫొటోస్ దిగుతాం మేము. ఇంకా జల్ది వెళ్ళాలనేసి డాడీ ఇంకా గుండు చేయించుకుంటాడు. డాడీ ఎప్పుడు శ్రీశైలం వచ్చినా కంపల్సరీ గుండు చేయించుకుంటాడు అనమాట. గుండు చేయించుకొని దర్శనానికి వెళ్ళే వరకు లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా మేము ఏం అయ్యాడు అక్కడ ఆగలేదన్నమాట. ఇంకా డ్యామ్ దగ్గర మొత్తం ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోయినాం. నేను ఇంకా ఈ వీడియో క్లిప్స్ అన్నీ ఇట్లా అద్దంలో నుంచి తీసాను అనమాట. లోపల కూర్చున్నాను అనమాట. ఆ గ్లాస్ దించడానికి లేదు ఆడ, మొత్తం వెనకాల కూర్చున్నాను నేను. అందుకనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అది అందులో.
మేము చిన్నప్పటి నుంచి వెళ్తాం అనమాట శ్రీశైలంకి. ఎప్పుడైనా డాడీతో శ్రీశైలం కంపల్సరీ వెళ్తాము, ఇయర్లీ వన్స్ అయినా. ఇంకా ఆడ వచ్చేసి పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఆడ మనకి వాటర్తోనే అక్కడ పవర్ సప్లై అవుతుంది. మేము 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, అంత ఐడియా లేదు. అంటే మాకు తెలిసిన ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆ అంకుల్ నుంచి ఇంకెవరికి ఎలా ఉండదు ఆడ, మాకు మాత్రం ఇంకా అంకుల్ చెప్పిందని చెప్పి పంపించారు. డాడీ, నేను, మా తాత కూడా ఉండే అప్పుడు. ఇంక అందరం కలిసి వెళ్ళినాం అనమాట. మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఆడ. వాటర్తో మొత్తం పవర్ సప్లై అవుతుంది తెలంగాణకి, ఆంధ్రాకి మొత్తము. ఇక కొంచెం ముంగట వచ్చేసినాక ఇంకా డాడీ ఇట్లా అందరూ ఆడ పంచ కట్టుకోవాలంట. ఇక దర్శనంకి వెళ్ళినప్పుడు పంచ మ్యాండేటరీ అంట. షర్ట్స్ ప్యాంట్స్ ఉంటే అంత ఎలవ్ చేయరంట. ఇంకా ముంగట పోయినాక మనకి రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్. మేము ఎప్పుడు వచ్చినా ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం, కానీ ఈసారి వెళ్ళలేము. సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడనే స్నానాలు ఇట్లా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మ్యాక్సిమం అయితే అందరు అక్కడనే చేసుకుంటారు. ఇంకా శ్రీశైలం అంటే డాడీకి ఇష్టం అనమాట. ఒకసారి ఇంకా శ్రీశైలంకి డ్యామ్ గేట్స్ అన్నీ ఎత్తడం వలన దేని వలన వాటర్ మొత్తం వచ్చేసి ఆడ ఇల్లులు, సాయిబాబా కిరీటం కూడా కొట్టుకుపోయింది అనమాట. ఇంకా డాడీ చేయించిండు సాయిబాబా కిరీటం వెండితోని ఆడ. అది ఎప్పటికీ మెమరీ లాగా ఉంటుంది. ఎప్పుడు ఒక పంతులు ఉంటుండే ఆయన, ఇప్పుడు పోయినా మాకు ఒక రుద్రాక్ష ఇస్తుండే అనమాట. ఇక ఆడ ఇల్లులు అన్నీ కూలిపోతే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఈడ నుంచి అన్నీ తీసుకుపోయారు అనమాట. స్నాక్స్, డైలీ నీడ్స్, వాళ్ళకి ఏమేమి యూజ్ అయితే అవన్నీ తీసుకొని వెళ్ళి ఆడ వంచిర్రు. అది ఎప్పటికీ గుర్తుంటుంది మాకు. ఆ పంతులు కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు గుర్తుపెట్టుకొని వచ్చినప్పుడు అలా ఒక రుద్రాక్ష ఇస్తుండే, కానీ ఆయన చనిపోయాడు అనమాట. ఇంకా దాని తర్వాత కొత్త పంతులు వచ్చారు, కానీ అంతా మాకు తెలియదు అనమాట. దాని తర్వాత అంత వెళ్ళలేదు. ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి, ఇంకో సైడ్ ఇంకో గుట్ట ఎక్కి శ్రీశైలం గుడికి వెళ్ళాలంటే ఇంకొక బ్రిడ్జ్ దాటాలన్నమాట. పెద్ద గుట్ట ఎక్కాలి, ఇటు సైడ్ గుట్ట మొత్తం దిగాలి, మళ్ళీ అటు మొత్తం గుట్ట ఎక్కాలన్నమాట. బాగుంటుంది జర్నీ. మొత్తం ఇట్లా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. మనకి చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనం బ్రిడ్జ్ దాటేటప్పుడు అయితే అటు ఇటు వాటర్ మొత్తం ఫుల్ ఉండేసరికి మంచిగా అనిపిస్తుంది అనమాట చూడడానికి కూడా. మమ్మీ చూసి మళ్ళీ ఒకసారి రావాలి మనం చూసుకోవడానికి అనేసి అన్నది. ఇంకా మమ్మీ డాడీ చూసి ఫస్ట్ టైం వచ్చిండు విశ్వ, అక్క కొడుకు, ఇంకా మా కొడుకు త్రినేష్ ఫస్ట్ టైం వచ్చిర్రు శ్రీశైలంకి. వీళ్ళిద్దరి పేరు విశ్వ, త్రినేష్ అనేది శివుడి పేరే. వీళ్ళు వచ్చింది కూడా గుడికి ఫస్ట్ టైం వచ్చిర్రు ఇడికి అనేసి అనేది. మమ్మీ చూసి అన్నీ చూసుకునేటట్టు ఉంటే బాగుంటుంది, మళ్ళీ ఒకసారి రావాలి, ఒక 2-3 డేస్ స్టే చేసి అన్నీ చూసుకుంటే బాగుంటుంది అనేసి మమ్మీ అన్నది. ఇంకా మనకి ఆడ చూసుకుంటే మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఈ వాటర్ అనేది అది దాటి రాదంట. ఇప్పుడు ఎన్ని ఓపెన్ చేసినా అవి అయితే దాటి రాదంట డాడీ చెప్పిండు. ఇంకా అది దాటినాక మనకి మొత్తం ఈ చేపలే ఉంటాయి అనమాట. అక్కడ మనకి డ్యామ్ కాబట్టి చేపలు చాలా అక్కడ మొత్తం చేపలు అమ్మే వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఆడ మొత్తం చేపలు ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ ఉంటాయి ఆడ చేపల. ఇంకా అది క్రాస్ అయ్యేటప్పుడు అయితే చాలా స్మెల్ వచ్చేసింది అనమాట. ఇంకా అక్కకి పడలే, బావకి పడలే ఆ స్మెల్. మొత్తం వామిటింగ్ సెన్సేషన్ అయింది బావకి, అక్కకి. ఇంకా అది క్రాస్ అయ్యే వరకు ముక్కు మూసుకొని ఉన్నారనమాట బావ. ఇంకా బావతో కాలేదు, వామిటింగ్ కూడా చేసుకున్నాడు కొంచెం ముంగటికి వెళ్ళినాక. ఇంకా దాని తర్వాతకి ముందు పోయాక మనకు పాలధార పంచదార వచ్చిందనమాట. ఎప్పుడు వచ్చినా కానీ ఆడికి విజిట్ అవుతుండే, కానీ ఈసారి విజిట్ కాలేదు మేము. ఎందుకంటే దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఇంకా డాడీ దేన్ని తీసుకోలేడు అనమాట. ఇటు టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము. మంచిగా అనిపిస్తుంది పాలధార పంచదార. కంపల్సరీ విజిట్ కావాలి ఎవ్వరు వెళ్తే కానీ. ఇక్కడ మనకి సాక్షి గణపతి గుడి కనిపిస్తుంది కదా, మనం శ్రీశైలంకి వస్తే కంపల్సరీ సాక్షి గణపతి గుడిని విజిట్ కావాలంట. ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చినామని సాక్ష్యం అంటే సాక్షి గణపతి అంట. మనం గుడికి వెళ్తాం కదా, శ్రీశైలం గుడికి శివుడి గుడికి వెళ్ళే ముందన్నా లేకపోతే రిటర్న్ వచ్చేటప్పుడు కంపల్సరీ సాక్షి గణపతి గుడిని విజిట్ కావాల్సిందంట. ఎందుకంటే ఆ దేవుడికి మనం అది దర్శనం చేసుకొని వచ్చినా కానీ ఇక్కడ వినాయకుడు సాక్ష్యంగా ఉంటాడంట. వీళ్ళు వచ్చిర్రు గుడికి అని చెప్తాడంట. అందుకని సాక్షి గణపతి అని చెప్తాడంట. నాకు ఈ విషయం మ్యాక్సిమం ఎవరికి తెలియదు అనుకుంటా, నాకు కూడా తెలియదు. నాకు మొన్న పోయినప్పుడు డాడీ చెప్పిండు అనమాట ఇది. ఇంకా దాని తర్వాత మనమైతే ఇది చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఈడ మనకి పైసలు తీసుకుంటారు అనమాట చెక్ పోస్ట్ దగ్గర. వెహికల్స్ బట్టి ఇంత అనేసి, ఆటోకి 30 రూపీస్ అట్లా, 100 రూపీస్ కార్లకి అయితే, హెవీ వెహికల్స్కి అయితే 200 అట్లా తీసుకుంటారనమాట. ఇంకా దాని తర్వాత మనం వచ్చేసినాం గుడి దగ్గరికి వచ్చేసినాం. మొత్తం చూసుకున్నట్టయితే మనకి దేవుడి విగ్రహాలే కనిపిస్తాయి మ్యాక్సిమం. ఆడ ఆడుకోవడానికి పిల్లల కోసం పార్క్ కూడా ఉంటుంది అనమాట ఒకటి.
ఇంకా దాని తర్వాత ముంగట పోయినాం అనమాట. మేము ముంగట పోతే డాడీ గుండు చేయించుకుంటా అన్నాడు. శ్రీశైలం వస్తే కంపల్సరీ గుండు చేయించుకోవాలి. డాడీ మెయిన్ రీజన్ ఇడికి రావడానికి అంటే గుండు చేయించుకోవడానికే. మేమందరం డాడీ గుండు చేయించుకుంటుంటే మేము అక్కడ వెళ్ళాం అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు ఎక్కువ ఎవరు లేరు, మ్యాక్సిమం వీకెండ్స్లో వస్తారు. అందుకని మేము వీక్ డేస్లో ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మా హస్బెండ్ కూడా రాలేడు, వీక్ డేస్ కాబట్టి ఆయనకి ఆఫీస్ ఉందని చెప్పి ఆయన రాలేడు. వీకెండ్లో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా స్పర్శ దర్శనం అనేది ఇంకా ఈరోజు ఉంటుంది అనేసి డాడీకి ఫ్రీ ఉండదు అనమాట మ్యాక్సిమం అనేసి ఇంక ఈరోజు ఆయన రాలేడు, మేము అందరం వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఈడొచ్చేసి కళ్యాణ కట్ట అనమాట. ఈడనే అందరు గుండు చేయించుకుంటారు. మన కాడ అందరూ అమ్ముతారు అనమాట రుద్రాక్షలు ఇట్లా అన్నీ. ఇది డాడీ గుండు చేయించుకోకముందుకు అనమాట. గుండు చేయించుకున్నాక కూడా చూపిస్తాను మీకు మళ్ళీ. ఇంకా బావ ఇట్లా అందరూ డాడీ పోతుంటే నేను కూడా పోతా అని చెప్పి బావ పోయిండు. గుండు చూపించినా కదా, ఇది ఆఫ్టర్ గుండు అనమాట. డాడీ హాయ్ చెప్తుండు. ఇంకా చిన్నోడు అక్క కొడుకు వచ్చేసి గుర్తుపడతలే అనమాట అస్సలు డాడీని. డాడీ ఎప్పుడు గుండు చేయించుకునే చిన్నోడు గుర్తుపట్టాడు అనమాట. మ్యాక్సిమం డాడీ దగ్గర ఉంటుంది చిన్నోడు, కానీ ఇప్పుడు గుర్తుపడతలేడు. ఈయన వచ్చేసి ఈయన ముచ్చట పెడుతుండగా అప్పుడు ఆ టైంలో చాలా వేడి ఉండే, చలికాలంలో అయినా కానీ ఇంత వేడి అనిపించింది కార్లో చాలాసేపు కూర్చునేసరికి. ఇంకా దాని తర్వాత దర్శనంకి అని చెప్పి డాడీ గుండు చేయించుకున్నాక పంచ కట్టుకోవాలని చెప్పి ఇంక అందరూ డాడీ కట్టుకున్నాడు అనమాట. బాగా కట్టుకోలేడు. ఇంకా మేము అప్పుడే వచ్చినాం. వీటి బొట్టు పెట్టేసుకొని ఇంకా చిన్నోనికి పెడతారు అనమాట బొట్టు. మంచిగా అనిపిస్తుంది ఇట్లా పిల్లలకి బొట్టు పెడుతుంటే. అందరూ పెట్టించుకున్నారు, నేను అక్క పెట్టించుకోలేమన్నమాట. శివుడిది త్రిశూలం లెక్క పెట్టించారు. ఇంకా ఆయన అటు ఇటు తల తిప్పడంతో ఆయనకు సరిగా రాలేదు బొట్టు. ఇంకా అక్క చూసి ఎప్పుడు తిప్పుతూనే ఉంటావు తల అని చెప్పి అంటుంది. ఇంకా మమ్మీ కూడా పెట్టించుకుంది బొట్టు. మమ్మీకి త్రిశూలం ప్లస్ ఇట్లా అడ్డబొట్టు లాగా పెట్టిరు. ఇంకా మమ్మీ పెట్టించుకుంది బొట్టు. మమ్మీ బొట్టు పెట్టించుకున్నాక మీరు కూడా పెట్టించుకోరంటే అక్క చూసి నాకు వద్దు, నేను చూసి నాకు కూడా వద్దు అనేసి అన్న. ఇంకా బావ పెట్టించుకుండు, అక్క పెట్టించుకోలేదు. ఇంకా డాడీ పెట్టించుకుండు, చిన్నోడు విశ్వ పెట్టించుకుండు అనమాట. ఇంకా దాని తర్వాత దర్శనం అయిపోయింది ఆల్రెడీ. ఆడ కెమెరాస్ ఎలా లేదనమాట, ఫోన్ అస్సలు ఎలా లేదు, లోపలికి పంపించారు. ఇంకా అందుకని ఫోన్లు అన్నీ కార్లోనే పెట్టేసి వెళ్ళినాం అనమాట. పెట్టినాక దర్శనం అయిపోయాక వీడియో అనమాట ఇది. షాపింగ్ వీడియో కూడా అప్పుడే అయిపోయింది. షాపింగ్ చేసుకొని వచ్చేసాం. ఆ వీడియో ఏది తీయలేను ఇంకా నేను. ఇది మళ్ళీ దర్శనం అయిపోయినాక సాక్షి గణపతి అనమాట. సాక్షి గణపతికి వచ్చేసినాం మేము. దర్శనం చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పినా కదా, అందుకని ఇంకా దర్శనం చేసుకోనికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ మొత్తం రోడ్ వచ్చేసి రెడ్ ఉంది. మమ్మీ చూసి రోడ్ అంతా రెడ్ ఉందంటే రోడ్ రెడ్ లేదు, అక్కడ మట్టి ఉంటుంది కదా మనకి, ఆ మట్టి వల్ల రోడ్ అంతా రెడ్ అయింది. ఇంకా అక్క చిన్నని ఎత్తుకుంది, డాడీ విశ్వాన్ని ఎత్తుకుంటే ఇంకా మేమందరం దర్శనం కోసం అని చెప్పి వెళ్ళినాం అనమాట. ఇంకా ఆడ మనకి మొత్తం చెట్లు అమ్ముతారు అనమాట, బొమ్మలు చెట్లు. ఇంకా మా చిన్నోడైతే ఆడ ఏం చూసి అది కావాలి కావాలి అనేసి అంటున్నాడు అనమాట. బొమ్మలు చూసినా ఏది చూసినా కానీ ఒకటి తీసుకోగానే ఇంకొకటి వద్దు, కొత్తది కావాలనేసి అంటున్నాడు అనమాట. ఇంకా ఆడ పోయినాక అందరు ఒకరొకరు కాలు కడుక్కున్నారు అనమాట. గుడికి వస్తే అందరు కాలు కడుక్కుంటారని, మనం వెళ్ళొచ్చిన గుడికే కదా అవసరమా అనుకుంటాం కానీ కడుక్కోవాలంట. సరే అని కాలు కడుక్కున్నాం. ఇంకా బావ కొబ్బరికాయలు తీసుకొస్తా అని చెప్పి పోయిండు. మమ్మీ డాడీ అక్క మేమందరం ఇంకేంటి తినించినాం. గుడికి వస్తే కంపల్సరీ ఎవరు కొబ్బరికాయలు వాళ్ళే తీసుకోవాలంట. ఇంకా బావ ఒకటి తీసుకుండు, అక్క వాళ్ళు ఒకటి తీసుకున్నారు. ఇంకా బావకి ఒకటి అంట, బావ ఒకటి తీసుకుండు, డాడీ ఒకటి తీసుకుండు, ఇంకా నేను ఒకటి తీసుకున్నాను. నీకు కావాలంటే నాకు కూడా ఒకటి తీసుకు బావ అని చెప్తే నాకు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరికాయలు తీసుకున్నాక ఇంకొకరికి పంచుతున్నాడు, ఎవరు కొబ్బరికాయ వాళ్ళకి అని చెప్పి ఇక ఇస్తుడు కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళగానే మనకి ఎంట్రీలోనే విభూది ఉందనమాట. డాడీ అందరికి ఒక్కొక్కరికి డాడీ పెడుతున్నాడు బొట్లు. డాడీ పెట్టుకుంటే చిన్నోడు పెట్టుకుంటే నాకు బావకి అందరికి ఒక్కొక్కరికి డాడీ పెడుతున్నాడు అనమాట. ఇంకా లోపల వీడియో తీయచ్చో లేదా అని చెప్పి కొంచెమే తీసిన అనమాట, ఎక్కువ తీయలేను వీడియో అయితే. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తీసిన, మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు తీద్దామని చెప్పి తీసిన. ఇంకా డాడీ విభూది ఇట్లా పెట్టి దాని తర్వాతకి కుంకుమ పెట్టినమాట అందరికీ. అక్కడ అన్నీ అట్లనే ఉన్నాయి, మనమే పెట్టుకోవాలి అనేసి ఏ డాడీ పెట్టిండు. ఇంకా కొంచెం ముంగట పోయినాక ఆడ ఒక తాతతోనే విశ్వాన్ని కింది దింపిన అనమాట. ఇంకా తాత ఎటు పోతే ఈయన అటు పోతున్నాడు అనమాట చిన్నోడు.
ఇంకా దర్శనం అయిపోయింది. వీడియో తీయాలన్నమాట, తీయొద్దు కదా దేవుడిది అని చెప్పి ఇంకా ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అన్నమాట. దర్శనం అయిపోయాక చిన్నోడు ఊకే దండికే దుంకుతుందని చెప్పి నేను మళ్ళీ దుంకుతా అని చెప్పి పోయిండు. ఆడ దుంకుకుంటా ఊకే అదే దుంకుతున్నాడు, పోతుండు దుంకుతుండు వస్తున్నాడు అనమాట. తాత తాత అని చెప్పి మళ్ళీ పోయి దుంకినాడ. దర్శనం అయితే మంచిగా అయింది, జల్దీ అయిపోయింది, మంచిగా అయింది. అంటే వీక్ డేస్లో పోయినాం కదా, అంత రష్ లేదు. వీకెండ్స్లో పోతే మాత్రం చాలా రష్ ఉంటుంది. ఇంకా డాడీ చూసి మళ్ళీ ఒకసారి దుంకుదా అని చెప్పి తీసుకుపోయిండు. ఇంకా కొబ్బరికాయలు బయట కొట్టాలని చెప్తే ఇంకా బయటికి తీసుకెళ్ళాం అనమాట. కొబ్బరికాయలు ఎవరు కొబ్బరికాయలు కొట్టి వాళ్ళే పోస్తారు అనమాట. తాగానే మా కొబ్బరికాయ మేమే ఇస్తామని చెప్పి నీళ్ళు వస్తుంది డాడీ, మాది ఇది అని చెప్పి డాడీ వంచుతున్నారు అనమాట కొబ్బరికాయ నీళ్ళు. బాగా తెచ్చి బాగా వాళ్ళ కొట్టించారు అనమాట. ఇంకొకటి ఇది ఏమైందంటే చిన్నోడు మేమందరం ఇట్లా వస్తుంటే చిన్నోడు అటు రోడ్ సైడ్ వెళ్ళిపోయాడు అనమాట. కింద దింపినాం, ఆయన నడుస్తుంది కదా, కింద దింపేసరికి ఆయన రోడ్ సైడ్ వెళ్ళిపోయిండు. మేము చూసుకోలేదు అది. ఆడ అందరు వదిలేసరికి అని డాడీ చూసి చెప్పేసరికి నేను ఉరికినా అనమాట. ఉరికి చిన్నోని పట్టుకొని వచ్చిన, దాని వెనకాల బాగా వచ్చినాడు. కానీ భయం వేసింది సడన్గా చిన్నోడు అటు పోయేసరికి. ఎప్పుడైనా డబ్బులకి వెళ్తే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. ఇది వచ్చేసి మా కొబ్బరి అనమాట. మీ కొబ్బరిని నువ్వే పోయి అని చెప్పి నాకు ఇచ్చిండు డాడీ. ఇక నేనే ఒక్కొక్కరికి పోసిన. బాగా చేసి మీది మాది ఏం లేవమ్మా అంతా మనదే అని చెప్పి బాగా అన్నాడు. ఇంకా అక్కకి మమ్మీకి చిన్నోనికి అందరు చిన్నోడు తాగుతా అంటుండు. అందరూ పోసినాము. ఇంకా ఈ చిన్నోడు అయితే వండుకొనే ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వండుకొనే ఉన్నాడు. ఫోటోలో కూడా వండుకొనే ఉన్నాడు. ఇంకా కొబ్బరి నీళ్ళ పోసిన ఫ్రెండ్స్ అని చెప్పి చూపిస్తున్నాడు కొబ్బరికాయతోని. ఇంకా బాగా చూసి ఆడ ఏమో చిన్న రేగు పండులాగా ఉన్నాయి, అవి తెచ్చుకుంటా అని చెప్పి బాగా పోయిండు. ఇంకా డాడీ మొక్కిపిస్తుంది, తప్పైంది దేవుడు అటు పోయినందుకు మంచిగా చూసుకోవాలని అని చెప్పి చిన్నంతా మొక్కిపిస్తుంది అనమాట. అంటే సడన్గా అటు పోయేసరికి వెహికల్స్ చాలా వచ్చినాయి అనమాట. దాని తర్వాత బస్సు కూడా వచ్చింది, భయమైంది. అందుకని డాడీ మొక్కిపిస్తున్నాడు అనమాట, తప్పైంది దేవుడు అట్లా పోయినందుకు అని చెప్పి. ఇంకా దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా తినలేము, టైం వచ్చేసి 3 అయింది. అప్పటికి తినలేవేమి. ఇంకా తిందామని చెప్పి ఆడ చేపలు ఫేమస్ అనమాట. గుడికి వచ్చి చేపలు తింటారా అని మీరు అనుకోవచ్చు, కానీ ఆడ చేపలు ఫేమస్ అనమాట. ఇంకా డాడీ చేపలు వండిపిస్తా అని చెప్పి తీసుకెళ్ళిండు. అంటే చేపలు ఎప్పుడు ఒకటే దగ్గర వండిపిస్తాడు డాడీ. వాళ్ళు ప్రతిసారి వస్తారు, మాత్రం కాకపోయినా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ తరనా వస్తాడనమాట. వచ్చేటప్పుడు ఒకటే దగ్గర వండిపిస్తాడు. ఇంకా ఆడికి తీసుకెళ్ళిండు అనమాట డాడీ. ఇంకా చేపల ఫ్రై, చేపల చారు చేయించిండు. ఇంకా బాగా కూడా ఆడ చేపలు తక్కువగా దొరుకుతుంది, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా. మొత్తం ఆడ మొత్తం రోడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏడ చూసినా కానీ మొత్తం చేపలే అమ్ముతారు. మనకి బొమ్మడి చేపలు, రొయ్యలు ఏది కావాలంటే అవి అన్నీ ఉంటాయి అన్నమాట ఆడ. ఇంకా బాగా తీసుకున్నాడు, బాగా ఇంట్లోకి కావాల్సినవి అన్నీ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయినాం తిందామని చెప్పి. ఇంకా ఈడైతే ఏడ తినలేము. కొంచెం ముంగట పోయినాక ఒక ప్లేస్ ఉండే, అక్కడ మంచిగా ఉంటుంది అంట. డాడీ వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు తిన్నారంట, టెంపుల్ దగ్గరనే, ఎల్లమ్మ టెంపుల్ దగ్గరనే. ఇంకా ఆడ తిందామని చెప్పి తీసుకుపోతుంది డాడీ. అప్పటికి మేము ఏం తినలేమన్నమాట. ఇంకా చేపలు నేను తినాలంటే నా కోసం చికెన్ తీసుకురన్నమాట. వైట్ రైస్, చికెన్ వేరే దగ్గర తీసుకురన్నమాట. చేపల ఫ్రై, చారు ఇంకా ఆడ వండిపించారు. ఇంకా చికెన్ తీసుకున్నాక టెంపుల్ దగ్గర పోయి ఆడ కూర్చొని తిన్నాము. ఆ వీడియో అయితే తీయలేను, ఎందుకంటే అప్పటిదాకా మా చిన్న వాడుకున్నాడు. అప్పుడు లేచినాము, లేచి ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా పిల్లలు ఉంటే వీడియోలు తీయడానికి చక్కగా కాదు కాబట్టి ఇంకా నేనే తీయాలి వీడియో. ఆ చిన్నని చూసుకుంటే వీడియోలు తీయడం కాదని చెప్పి ఇంకా తీయలేము. ఇంకా కొంచెం ముంగట పోతే ఒక చెట్టు, అంటే చెట్టు మొదలు లెక్క ఉంది ఆడ. అదేందో కరెక్ట్ తెలియదు, దాని పేరు ఏదో ఉంటుంది. అది తింటే మంచిదంట. ఒకసారి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనకు స్వర్ణగిరిలో అమ్మారు అనమాట. కానీ నేను తినొద్దు అని చెప్పి ఇంకా మమ్మీ వాళ్ళు వద్దు తీసుకోకని చెప్పారు. ఆడికి పోయినాక ఆడ కనిపించేసరికి నేను తింటా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. కానీ టేస్ట్ అంత ఏం లేదు, కానీ సప్పగా ఉండే, చక్కెర వేసి ఇచ్చారు. కానీ హెల్త్కి మంచిదంట అది తింటే. ఇంకా బాగా మేము అందరం కలిసి తిన్నాము. ఇంకా తిని చేసి వెళ్ళేసరికి 6:30 అయింది. 6:30కి స్టార్ట్ అయినాం అనమాట ఇంటికి. ఇంటికి వచ్చేటప్పుడు అంతా వీడియో ఏం తీయలేను, టైర్డ్ అయిపోయినాం కదా. ఈడికే మా వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.